ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎవడును నీ కిరీటం నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సాతాను కాపురమున్న స్థలములలో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపై అనువాడు నీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదనియు నేను ఎరుగుదును. ఇదివరకే నేను గెలచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉండురు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, చాలా విషయాలు దేవుడు మనకు మాట్లాడాడు. కాబట్టి ఏది గట్టిగా పట్టుకోవాలనేది బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము. ఈ మూడే గట్టిగా పట్టుకోవాలి. ధనము, ఆస్తి, ఐశ్వర్యము, భూములు, లోకంలో ఉన్న సర్వసంపదలు ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. దేవునికి మనకి కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి గట్టిగా పట్టుకొనండి. ఈ దినము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోనండి.